దేవుని యొక్క ప్రశస్తమైన నామంన వందనాలండి. చూడండి, ఈరోజు మరి నాకు ప్రభు జ్ఞాపకం చేసిన మాటలతో మేము ముందుకు వచ్చానండి. చూడండి, మనము అప్పుడప్పుడు మన లైఫ్లో అనుకుంటాం, ఎందుకు ఈ లైఫ్, నేను ఎందుకు ఇట్లా లీడ్ చేస్తున్నా, నా లైఫ్ ఏంటి, ఇంకా నా లైఫ్ చేంజ్ కాదా, నేను ఇట్లనే ఉంటానా, ఇట్లనే బ్రతికి చనిపోతానా అనుకుంటాను. కానీ అండి, చూడండి, నేను ఒక ప్లేస్కి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు దేవుడు జ్ఞాపకం చేశారు. చూడండి, ఈ సృష్టిని అంతా చూసినప్పుడు ఎంత గొప్పగా దేవుడు సృష్టించాడో చూడండి. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ఫలాన్ని, లేకపోతే ఒక్కొక్క ఆకుని ఒక షేప్లో ఒక దానిని ఎట్లా సృష్టించిండో మనము ఒకసారి ఈ ప్రాంతం అంతా చూసినప్పుడు అనిపిస్తుందండి. అట్లా సృష్టించిన దేవుడు మరి ఈ సృష్టిని మన కొరకే సృష్టించాడండి. అంటే ఈ సృష్టిలో నరుడుని ఒక విలువ ఎంత గొప్పది అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, మనం చాలాసార్లు అనుకుంటాము, నా గొప్పతనం ఏంటి, నేను ఎంతటి దాన్ని అనుకుంటాను. కానీ నా గొప్పతనం దేవుడు ఎట్లా చూపిస్తుంది తెలుసా? నీ కోసం, నా కోసమే సృష్టిని సృష్టించిన అని చూపిస్తూ ఉన్నాడు. మనం ఆదికాండం 1 అధ్యాయంలో కూడా చూస్తాం, ఆకాశాన్ని భూమిని అన్నిటిని సృష్టించినప్పుడు అది మంచిదని దేవుడు చూశాడు అని ఉంటుంది. మరి అదంతా చూసినప్పుడు కూడా, అవంతా కూడా చూసినప్పుడు మనం అనుకోవాలి ఏంటంటే తెలుసా, ఆ సృష్టి నా కోసమే అని అనుకోవాలంటే. చూడండి, మనము ఈ సృష్టిని బట్టి కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాం. మరి దేవుడు నా కోసమే ఈ సృష్టిని సృష్టించాడు కదా. ఈ ఆకాశం కానీ, భూమి కానీ, నీళ్లు కానీ, పక్షులు కానీ, సూర్య చంద్రులతో సహా మన కొరకే దేవుడు సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. అప్పుడప్పుడు మన రూమ్లోకి వెళ్ళి అందులోనే మనం ఉంటూ అనుకుంటాం, ఏమనంటే నేను ఒంటరిగా ఉన్నాను, నా వల్ల ఏది కాదు, నేనేం చేయలేను అన్నీ అనుకుంటూ బాధపడుతూ ఉంటాం, కృషించిపోతుంటాం, కృంగిపోతుంటాం. కానీ ఒక్కసారి మీరు బయటకు వచ్చి ఒక మంచి ప్లేస్లో కూర్చొని ఆలోచించండి. ఆ మంచి ప్లేస్లో మరి ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆకులు కానీ, చెట్లు కానీ, వారి మధ్యలో మీరు కూర్చొని ఆలోచించి చూడండి, దేవుడు మీ లైఫ్ని ఎంత మంచిగా సృష్టించిండని గుర్తుకొస్తూ ఉంటుందండి. కానీ మరి మీరు అది కూడా గుర్తు చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. అది మాత్రమే కాదు, మరి ప్రభువుని కూడా గుర్తు చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారేమో. అందుకే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. టైం లేదంటారండి, దేవునితో మాట్లాడడానికి టైం లేదంటారండి. కానీ నీకోసం దేవుడు సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, మరి నిన్ను సృష్టించాడు, మరి నీకు కావలసినటువంటి ప్రతిదీ ఆయన సృష్టించి నీ చేతికి ఇచ్చాడని కూడా మర్చిపోయి దేవునికి కృతజ్ఞత భావం లేనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నామేమో. అందుకే గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒంటరిగా ఉన్నా అనుకుంటాం, చాలాసార్లు అనుకుంటాం ఏమనంటే నేను ఒంటరి అయిపోయినా, నా వల్ల కాదనుకుంటాం. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా, నువ్వు ఒంటరి కాదు, నీతో పాటు నేను ఉన్నాను, నీ కోసమే ఈ సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, చంద్రుడిని, సూర్యుడిని, ప్రతిదీ కూడా నీ కోసమే సృష్టించినానని చెప్తా ఉన్నాడండి. కానీ అది మర్చిపోతున్నాను, దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే డిప్రెషన్లో ఉంటాం కదా, డిప్రెషన్లో ఉన్నప్పుడు అనుకుంటాం చచ్చిపోతే బాగుంటుంది, నా లైఫ్ ఎందుకు ఇంకా అనుకుంటాం. కానీ చాలాసార్లు డిప్రెషన్లో ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిటేషన్ అంటారు, మరి ఇంకా కొన్ని చెప్తూ ఉంటారు, మెడిటేషన్ చేయండి, లేకపోతే యోగా చేయండి, ఇవి చేయండి, అది చేయండి అంటుంటారు. కానీ ఒక పని చేయాలని ఎవ్వరు కూడా చెప్పారండి. నేను మీకు చెప్తా ఉన్నాను, మీరు ఒక పని ఏం చేయాలి తెలుసా అండి? ఒక ప్లేస్ ఏదైతే మంచి మరి గ్రీనరీతో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి మీరు దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేసి చూడండి. మీకు ఏ డాక్టర్ అవసరం లేదండి. మీ ఆరోగ్యము, మీ మనస్సు అన్నీ కూడా ఉల్లాసంగా ఉప్పొంగిపోయేటటువంటి విధంగా మరి వాక్యము ప్రార్థన చేస్తుందండి. కానీ చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారు, వాక్యాన్ని చదవలేకపోతున్నారు. మరి అలా ఎందుకు అనంటే మాకు జాబ్ ఉంది, మేము బిజీ ఉన్నాం అంటారండి. కానీ ఆ జాబ్ తాత్కాలికంగా ఉంటుంది, కానీ దేవుడు ఎప్పటికీ నిరంతరం ఉంటాడండి. దేవుడు నీతో, ఆ జాబ్ తాత్కాలికంగా నిన్ను సంతోషపెడుతుందేమో, కానీ దేవుడు ఎప్పుడు నిరంతరం నిన్ను సంతోషపెడతాడు. జాబ్ మరి లైఫ్ ఉన్నంత వరకే, కానీ దేవుడు ఎప్పుడు ఎల్లకాలం నీతో నాతో ఉంటాడండి. అది మర్చిపోతున్నామేమో. ఒకసారి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతి ఆకును చూసినప్పుడు, ప్రతి పండ్లను చూసినప్పుడు నాకు అనిపించిందండి, ఈ పండ్లన్నీ కూడా నీకోసం, నా కోసం సృష్టించాడు. ఈ ఆకులన్నీ కూడా, ఈ అందమైన పూలన్నీ కూడా నీకోసం, నా కోసం సృష్టించాడు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆ నీళ్ళను చూసినప్పుడు అనిపించింది, దేవుడు చూడండి, ఈ నీళ్ళను కూడా మన కోసమే సృష్టించాడు. ఇంత గొప్ప సృష్టించిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చలేడా? నీ కోసం, నా కోసమే ఇంత గొప్పగా సృష్టించి నీకు, నాకు నరుడు ఎంత ఇంపార్టెంట్ దేవునికి అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి నేను చాలా ఇంపార్టెంట్, నువ్వు అనుకుంటున్నామేమో ఎవరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తలేరు, నా లైఫ్లో ఎవరు లేరు, నాకు ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తలేరు అనుకుంటున్నామేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, యు ఆర్ ఏ ఇంపార్టెంట్ పర్సన్ టు మీ అంటున్నాడు దేవుడు.
కానీ నువ్వు దేవుడిని మర్చిపోతున్నావేమో. ఈరోజు గుర్తు చేస్తున్నాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు కొనసాగమంటున్నాడు. కీర్తనల గ్రంథము 101వ వచనంలో చూస్తే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలోకి ప్రవేశించుండి అంటున్నాడు. మీరు కూడా మరి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలోకి ప్రవేశిస్తూ, మరి ఆయన సృష్టించిన సృష్టికర్త కాబట్టి ప్రతి దాన్ని బట్టి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలండి. అర్థం చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన దేవానికి వందనాలు. మరి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ దీవించండి. ఎవరైతే మరి సమస్యలో ఉన్నటువంటి వారు, బాధలతో ఉన్నటువంటి వారికి యేసునామమున విడుదల కలుగును గాక. చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి నడిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.